మన ప్రభువును మన రక్షకుడును సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట దేవుని వాక్యాలు వింటున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామా? పరిశుద్ధ గ్రంథములోంచి 138వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకొని దీనిలో ఉన్నటువంటి దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. 138వ కీర్తనలో కీర్తనకారుడు ఒక గొప్ప మాటను మాట్లాడుతున్నాడు. దేవుడు నా పక్షమున కార్యము సఫలము చేయును. దీనిని నిరీక్షణ, దీనిని నమ్మకం, ఈ మాటకు ఉన్నటువంటి దేవుని యొక్క అర్థం మనకు గమనిస్తున్నప్పుడు ఈ కీర్తన రచించినటువంటి భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నా పక్షమున కార్యమును జరిగిస్తాడు అని మాట్లాడుతున్నాడు. ఈ మాటను పలకాలంటే దేవుని బిడ్డలారా, భూమి మీద ఆనాటి భక్తులైనా ఈనాడు మనమైనా ఎవరు ఈ మాట చెప్పగలరు అని అంటే, పరిశుద్ధ గ్రంథములోనే 68వ కీర్తన 20వ వచనం ఏమి రాయబడిందంటే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేసి ఉన్నాడు. అంటే ఈ భూలోకములో పాపములో ఉన్న మానవుల కొరకు, దేవునికి దూరమై ఈ లోకములో ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి మానవుల కొరకు, జారిపోయి పడిపోయి లోకములో పాపములో కూరుకుపోయిన మానవుల కొరకు ఆయన కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తము మానవులందరినీ మన పాపముల నుండి మనం రక్షించింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనను పవిత్రులుగా చేసింది. కనుక 68వ కీర్తన 20 వచనం చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేసిన దేవుడై ఉన్నాడు. అంటే దేవుడు నీ కొరకు ప్రాణాన్ని పెట్టి ఆయన మనలను మన పాపములను విడిపించినటువంటి ఈ రక్షణ పొందినటువంటి వ్యక్తులు ఈ మాట చెప్పగలరు. ఏ మాట? దేవుడు నా పక్షమున కార్యము సఫలము చేయును. అంటే ఒక మానవుడు రక్షణ పొందకముందు నిరీక్షణ రాదు. ఒక వ్యక్తి రక్షించబడకముందు దేవుని మీద ఆధారపడలేడు. రక్షణ పొందకముందు దేవుని వైపు చేతులు ఎత్తలేడు. ఎందుకంటే లోకములో ఉన్న మానవుడు దేవుని యొక్క కార్యాలను, దేవుని సహాయాన్ని నమ్మలేడు. ఏ వ్యక్తి అయితే రక్షించబడతాడో ఆ రక్షణ పొందిన వ్యక్తికి ఈ విలువైనటువంటి ఆలోచనలు దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు, చూడండి, మరి కీర్తనలోనే 118వ కీర్తనలో 6వ వచనంలో రాయబడిన మాట, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. అబ్బా, ఎంత ధైర్యం అండి! ఎంత గొప్ప ఆలోచన! ఒక మానవుడు సమస్యల మధ్యలో, కొన్ని పరిస్థితుల మధ్యలో, కొన్ని భయానకమైన పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉన్నప్పుడు, మన పరిస్థితులు మన మధ్య ఉన్నప్పుడు, శత్రువులు మనలను రకరకాలుగా హింసిస్తూ ఉన్నప్పుడు, ఒక మానవుని జీవితంలో రకరకాల భయాలకు, మానవుడు ప్రభావాలకు మనము లోబడుతూ ఉంటాం. అయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. లోకములో ఉన్నటువంటి నరులైనా, లోకములో ఉన్న శత్రువైన సాతానుడైనా నాకేమీ చేయలేడని ఒక బలమైనటువంటి, ఒక దృఢమైన నిశ్చయతతో ఈ మనుషుడు లేక ఈ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు భూమి మీద ఏ మానవుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి రక్షించబడతాడో, రక్షణ పొందుతాడో, ఆయన ఎవరైతే ప్రభువుతో జీవించడానికి సంపూర్ణమైన తీర్మానం కలిగి రక్షించబడి దేవుని ఆత్మచేత నింపబడి ప్రభువును సేవించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాట చెప్పగలరు, దేవుడు నా పక్షమున కార్యము సఫలము చేయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చదువుకొని ఉద్యోగం లేక బాధపడుతున్నావా? ఈరోజు నీ కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్యలో ఐక్యత లేక బాధపడుతున్నావా? భర్త త్రాగుబోతే గాయపరుస్తూ ఉన్నాడా? బిడ్డల వల్ల నువ్వు విసిగిపోతూ ఉన్నావా? కొన్ని సమస్యల ఊబిలో నువ్వు ఉన్నావా? అయితే ప్రభు అంటున్నాడు, లేఖనాలు చెప్తున్న మాట, రక్షించబడిన నీ జీవితంలో కొన్ని పరీక్షలు వస్తాయి. రక్షణ పొందిన వ్యక్తి జీవితంలో కొన్ని దేవుని బిడ్డలు మన మీదకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అయితే మనము సహనముతో, ఓర్పుతో ప్రభువు సన్నిధిలో, ప్రభువు నా పక్షముగా కార్యం చేయగలడని ఎవరైతే దేవుని బిడ్డరా ప్రభువుకు మొరపెడుతూ ఉంటామో, ప్రార్థిస్తూ ఉంటామో, దేవుని వైపు చూస్తూ ఉంటావో, దేవుడు తగిన సమయంలో, తగిన కాలములో మన పక్షముగా ఉండి కార్యం చేసి శత్రువుని సిగ్గుపరుస్తాడు. మనం ఏమాత్రమును కూడా ఈ లోకములో మనము సిగ్గుపడము, తలదించుకోకము. దేవుని బిడ్డలారా, గమనించండి, నేను మీకు ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 26వ అధ్యాయములో ఫిలిష్తీయుల దేశములో గెరారు అనే ప్రాంతములో అబ్రహాము తర్వాత తన కుమారుడైన ఇస్సాకు అదే గెరారులో నివసిస్తూ ఉన్నాడు. ఈ గెరారులో నివసిస్తూ ఉన్నప్పుడు దేవుడు ముందుగా మాట్లాడాడు, ఇస్సాకు,
నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే నివాసం ఉండు, నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ జీవితంలో కార్యములు సఫలం చేస్తానని దేవుడు ఇస్సాకుతో మాట్లాడాడు. అయితే ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చినటువంటి సమయంలో ఇస్సాకు అక్కడ ఉన్నప్పుడు ఆ కరువు కాలంలో దేవుడు మాట్లాడాడట, ఇస్సాకు విత్తనాన్ని విత్తు అన్నాడట. కరువు అంటే వర్షాలు పడవు, మరి వ్యవసాయం చేయడానికి అవకాశాలు ఉండవు. కానీ దేవుడు మాట్లాడినప్పుడు విత్తనాన్ని విత్తమన్నప్పుడు విత్తనాన్ని విత్తాడు. ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలు ఇస్సాకుని అడిగాడు, ఏంటి బాబు వర్షాలు లేవు కదా, మరి విత్తనాన్ని విత్తే ఉంటే మా దేవుడైన యెహోవా నన్ను విత్తనాన్ని వేయమన్నాడు అన్నాడు. ప్రజలందరూ నవ్వి ఉంటారు, ఎగతాళి చేస్తుంటారు. కానీ ఇస్సాకు దేవుని నమ్మినవాడు, ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, ఇస్సాకు భక్తి కలిగిన వాడు కనుక దేవుడు నా పక్షమున ఉన్నాడని ఎరిగినటువంటి వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. ఇప్పుడు విత్తనాన్ని విత్తిన తర్వాత మొక్క మొలిసింది, అది పెరిగింది, ఆయన చక్కగా వచ్చింది. ఒక్కొక్క చెట్టు 100 కంకులు కాసిందట. 100 గింజలు వచ్చేటప్పటికి ఆ పంట విస్తారముగా వచ్చినప్పుడు ఆ గేరారులో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. కారణం ఏంటో తెలుసా అండి? దేవుడు నా పక్షమున ఉన్నప్పుడు కార్యం సఫలం చేస్తాడు. ఇప్పుడు దేవుడు కార్యం సఫలం చేస్తాడంటే అక్కడేమో కరువు ఉంది, అక్కడేమో ప్రజలందరికీ నమ్మకం లేదు, అక్కడ పరిస్థితులు ఏమో తారుమారుగా ఉన్నాయి. అలాంటి సమయంలో అతడు దేవుడు నా పక్షముగా ఉన్నాడని తన భక్తి జీవితాన్ని, తన యొక్క క్రియలను దేవుడు కనపరిచినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. నీ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా, మన బిడ్డల విషయంలో కావచ్చు, మరొకటి కావచ్చు, దేవుడు మన పక్షముగా ఉన్నాడన్నప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు శూన్యముగా ఉన్నా, వ్యతిరేక పరిస్థితులు ఉన్న దేవుని యందు నమ్మిక ఉంచి ప్రభువు చేయమని పని మనం చేస్తే అక్కడే దేవుడు కార్యం చేయడానికి ఆయన పూనుకుంటాడు. గెరారులో ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయి ఇస్సాకును దీవించిన దాన్ని, ఇస్సాకు మీద దేవుడు చేసిన కార్యాన్ని వారు తట్టుకోలేక రాజు దగ్గరికి వెళ్ళి చెప్పి ఆ ఇస్సాకును గెరారులోంచి బయటికి పంపించేయాలని తన తండ్రిని అబ్రహాము తవ్విన బావులను కూడా పూడ్చివేశారు. మరలా తిరిగి బావులు తవ్వితే జలలు కలిగినటువంటి ఓటలు కలిగిన బావులు దేవుడిచ్చి ఇస్సాకు పట్ల దేవుడు కార్యం సఫలం చేసిన దేవుడు మన జీవితంలో కూడా కార్యాలు చేస్తాడు. నమ్ముదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరిని ఆదరించి బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.